హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు కథ గురించి చెప్పుకుందాం. వర్షం కురిసిన శనివారం ఉదయం గ్రామంలో ఆ చిన్న వీధి మొత్తం ఉత్సాహంతో కలకలలాడుతోంది. మల్లేశ్వరరావు గారి మనవడు రాహుల్ పొరుగు ఊరు నుండి వచ్చిన సుజాతను పెళ్లి చేసుకుంటున్న రోజు అది. పూర్వకాలం నుంచి ఇల్లు పెద్దలు అన్ని కార్యక్రమాలను పెద్దలవే నిర్వహించేవారు. ఈ పెళ్లి కూడా పెద్దలు నిర్ణయించిన జంటే. సుజాత చదువులో బాగుంది. రాహుల్ ఒక చిన్న కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ పెళ్లి ముందు మాట్లాడుకునే అవకాశం ఎక్కువగా రాలేదు. కానీ పెద్దలు నిర్ణయం అంటే దేవుని మాటే అనుకునే సాంప్రదాయం ఉన్న కుటుంబం అది. పెళ్లి ఘనంగా జరిగింది. వేదిక మీద రాహుల్, సుజాత మాలలు మార్చుకున్నప్పుడు పక్కనే ఉన్న మల్లేశ్వరరావు గారి కళ్ళల్లో తృప్తి మెరిసింది. ఇవాళ మన ఇంట్లో కొత్త దీపం వెలిగింది అన్నారు ఆయన చిరునవ్వుతో. కొత్తగా పెళ్ళైన దంపతులు మొదటి రోజు పల్లెలో ఉండి రాత్రికి అందరి ఆశీర్వాదాలతో నగరానికి బయలుదేరారు. రాహుల్ మనసులో కొంత భయం, సుజాత మనసులో కొంత ఆసక్తి. ఇద్దరికీ కొత్త జీవితం, కొత్త అనుభవం. మొదటి రోజులు కొంచెం మౌనంగా గడిచాయి. రాహుల్ పనిలో బిజీగా ఉండేవాడు. సుజాత ఇంటి పనులు చూసేది. కానీ ఒకరోజు సుజాత రాహుల్కి మనిద్దరం కలిసి తినడానికి సమయం కేటాయించుకుందాం అంది. ఆ మాట రాహుల్ హృదయంలో ఏదో మృదువైన సవ్వడిలాగా తాకింది. రోజులు గడుస్తూ ఉండగా ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. సుజాత అతనికి కాఫీ పెట్టేటప్పుడు చిన్న నవ్వుతో మాట్లాడేది. రాహుల్ ఆమె కోసం చిన్న చిన్న బహుమతులు తెచ్చేవాడు. ఇలా ఆ ఇల్లు ఆనందంతో నిండిపోవడం మొదలైంది. ఒకరోజు పెద్దలు వారిని చూడడానికి నగరానికి వచ్చారు. ఇంట్లో స్నేహం, సంతోషం, ఆత్మీయత కనిపించడంతో పెద్దలు మురిసిపోయారు. మా నిర్ణయం తప్పులేదు. ఈ పెళ్లి నిజంగా కొత్త జీవితానికి నాంది అయ్యింది అన్నారు తాతయ్య. తాతయ్య ఆనందంతో అన్నారు. రాహుల్, సుజాతల ప్రేమ, పరస్పర గౌరవం, పెద్దల ఆశీర్వాదం ఇవన్నీ కలిసి ఆ కొత్త కుటుంబానికి బలమైన పునాది అయ్యాయి. కొత్త పెళ్లి అంటే కేవలం ఇద్దరి కలయిక కాదు. అది రెండు మనసుల, రెండు కుటుంబాల, రెండు ఆశల సమ్మేళనం. పెద్దలు వేసిన పునాది కొత్త దంపతుల నిర్మించే ప్రేమతో మిళితమైన ప్రతి పెళ్లి నిజమైన కొత్త జీవితానికి నాంది అవుతుంది. కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే, నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది.